తీసుకుని భారతదేశంలో ఉండబడినటువంటి అన్ని విద్యార్థి సంఘాలు పిలుపు మేరకు ఈ నెల 20న ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి విద్యార్థులపై టియర్ గ్యాస్ వదిలి అతి క్రూరంగా దాడి చేసినటువంటి పోలీసులపై, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో క్రూరంగా మానవత్వం ప్రదర్శించినటువంటి వారిపై విచారణ చేపట్టాలని, అదేవిధంగా విద్యార్థులకు రక్షణగా నిలవాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి పిలుపు మేరకు తెలుగు 2 రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పరీక్ష నీట్ ఎగ్జామ్. ఆ నీట్ ఎగ్జామ్ అనుకున్నప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఉన్నత స్థానంలో చూడాలని చెప్పి ఎన్నో ఏళ్లగా చదివి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ పేపర్ లీకేజీ పేరు మీద రద్దు జరిగితే వాళ్ళు ఆవేదనకు గురై సూసైడ్ చేసుకున్న సందర్భాలు మనం గమనిస్తా ఉన్నాం. దానికి కారణమైనటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని అరెస్ట్ చేయాలని, అదేవిధంగా రాజీనామా చేయాలని, సమగ్ర విచారణ జరపాలని చెప్పి విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి వచ్చి హక్కుల కోసం వాళ్ళు గళమెత్తితే వాళ్ళ గొంతును అరించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నదాన్ని ఈరోజు తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు ఉండబడినటువంటి దళితుల మీదైనా, క్రిస్టియన్ల మీదైనా, మైనార్టీల మీదైనా, క్రైస్తవుల మీదైనా, మతపరమైనటువంటి అంశాల మీద కూడా ఈ భారతీయ జనతా పార్టీ దళిత క్రైస్తవుల్ని రిజర్వేషన్ రద్దు చేసే విధంగా, ఎస్సీ హోదా రద్దు చేసే విధంగా, అనేక విధాలుగా పౌర హక్కులను హరించే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్న సందర్భం మేము ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భారతీయ జనతా పార్టీని కూడా క్రొకటవేలుతో ప్రకటించే దమ్ము ఈ దేశంలో విద్యార్థులకి, యువకులకి, అదేవిధంగా దళితులకు ఉందని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా దానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జీ ఘోరత్వాన్ని ఈ రోజు మేము నిరసిస్తూ, అదేవిధంగా అలాంటి ఘటనలు జరిగిన వారిపై విచారణ జరిపి వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నీటి ఎగ్జామ్ ద్వారా ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి కుటుంబాలకి, ఆ విద్యార్థులకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా కూడా ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడే విధంగా, ప్రజాస్వామ్య గొంతులు అంచివేసే విధంగా ఈ బీజేపీ పార్టీ ముందుకెళ్లకుండా ప్రతి ఒక్క మనిషికి రాజ్యాంగం ఒక హక్కులు ఇచ్చింది. ఆ రాజ్యాంగాన్ని లోబడి చేస్తున్నటువంటి ఉద్యమాలకు కానీ, ఆ రాజ్యాంగానికి లోబడి చేస్తున్నటువంటి నిరసనలకు కానీ అది ప్రభుత్వాలైనా పోలీసులైనా మద్దతు ఇవ్వాలే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడుతున్నటువంటి గొంతుల్ని అరించవేయడానికి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఆ అరించే శక్తుల్ని అరికట్టడం కోసం వ్యవస్థల నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలని, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీని కేంద్రంలో దింపడానికి మేము ఈ దేశంలో ఉన్న అన్ని శక్తులను కూడా కలుపుకొని మా వంతు ప్రయత్నం మేము చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Down, 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 BJP. Down, 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 BJP. Down, down. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. నశించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. నశించాలి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. సిగ్గు సిగ్గు విద్యార్థులపై దాడులు. Down, down, BJP. Down, down. వర్ధిల్లాలి